గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వేమూరు. జోలపాలెం తెనాలి ప్రయాణంలో వేమూరు చేరుకున్నాం. రాబోయేది జంపనే. జోలపాలెం బస్సును చూస్తున్నాం వేమూరులో. రాబోయే జంపనే. ధన్యవాదాలు అందరికీ, బస్సు ఎక్కిన వాళ్ళకి. తొందర కట్టలో వేమూరు రైలు పట్టాలో ఎలమంట పుష్పరాజు గారట. టీచర్ ఆయన, టీచరా ఎట్లా టీచరా? రండి వేమూరు రైలు బయటికి వేస్తారుగా. కూర్చో బయట కూర్చో. ఇక్కడయ్యా పాస్. అయ్యా అవసరమైన వాళ్ళు చూసుకుంటారు అబ్బాయి. లైట్లు ఎందుకు? అవసరమైన వాళ్ళు చూసుకుంటారు. బస్సు అనేది అవసరమైన వాళ్ళు చూసుకుంటారు. మనకు లైట్లు ఎందుకు? నిదానంగా అలవాటు పడాలి. జోలపాలెం ప్రయాణాన్ని మనం వేమూరులో చూస్తున్నాం. శుభవార్త. గతంలో కరోనాలో తీసివేయబడిన జోలపాలెం నైట్ అవుట్ని తిరిగి కొనసాగిస్తున్నారు. ఈ నైట్ అవుట్ని 8:30కి తెనాల్లో బస్సును ఎక్కి ఆదరించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలతో. ప్రస్తుతం వేమూరు కనపడుతుందిగా. చావల్ రోడ్డు, వేమూరు చావల్ రోడ్డు అనుకున్నట్టే. బాయ్ ఎక్కువ ఎక్కమన్నా బాయ్ ఎక్కువ కనపడలేదా? ఎక్కడ చదివి ఉండడం కనిపిస్తున్నా వేమూరు. ఎంతనా బాయ్? పేరు చెప్పుకోయ్యా అందరికి. పేరు కిరణ్. అబ్బాయి నీ పేరు? యశ్వంత్. ధన్యవాదాలు. బ్రాహ్మణి స్టూడియో వీడియో వేమూరులో ఉంది. లైవ్లో తెలిసిపోద్ది. ఒకసారి మనం ఎదురొచ్చే బస్సు కూడా చెప్పుకోవచ్చు. అలాంటి రేపల బస్సు ఇక్కడి నుంచి ఇటు వెళ్తుంది అనేది. అబ్బాయి వైండింగ్ ధన్యవాదాలు. చూస్తున్నాడు. నేను ఎలక్ట్రికల్ చేసేలే 85, 86లో ఎలక్ట్రికల్ చేసి ఐటీ ఎలక్ట్రికల్. ఆఖరి ఉద్యోగం రామోజీ ఫిలిం సిటీ కట్టుబడిలో ఎలక్ట్రికల్ వర్క్. అప్పుడు కట్టుబడిలో కదా చెత్తగా ఉండేది పని. కట్టుబడిలో అంతా తడి కదా, జాగ్రత్తగా లైటింగ్ పెట్టాలి, జనరేటర్ లాంచ్ చేయాలి, అవన్నీ పనులు. ధన్యవాదాలు మీకు వేమూరు నుంచే. అట్టగా చెబుతాడు. కొంచెం సర్దు కట్టు తీసుకో. ఆయన గౌరవించాలి, లేకపోతే ఉన్నానండి, లైన్లో ఉండాలి. అందరికీ ధన్యవాదాలు. ఏది పుట్టాలా? అట్టగట్ట ఉండదన్నట్టు. ధన్యవాదాలతో. ఓకే, కొట్టేస్తున్నాలే.